ఈనాటి ముఖ్య అతిథి తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం అహర్నిశం తపన పడే తెలుగు తేజం. ఎందుకంటే తెలుగు వారిలో చాలా మంది చాలా ఉన్నతమైన పదాలను అధిష్ఠించిన వారు ఉంటారు. కానీ అధిష్ఠించిన తర్వాత మా భాష తెలుగు, మా జాతి తెలుగు అని చెప్పుకునే వాళ్ళు చాలా అరుదు. అలా చెప్పుకున్న ఏకైక వ్యక్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ వారి ఇంటి గోడల మీద తెలుగు అక్షరాలు కనపడే వినేంద్రం అంటే అది తెలుగు వారికి ఎంత కనబడాలి. ఈ రోజు వరకు కూడా తెలుగు భాషా ప్రేమికులకి, తెలుగు భాషా ఉద్యోగాలకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ గారి రోజుని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేశారు. వారి ముఖ్య సందేశం ఇచ్చిన తర్వాత నా గుడ్డలో మాట్లాడటం కూడా కష్టం. అలాగే ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. మా అదృష్టం అంటే ఆయన మా నియోజకవర్గం వారు. ప్రస్తుతం అవన్నీ నియోజకవర్గం పరిపాలించారు. అయితే ఆయన నా చేసిన మహోపకారాలు రెండు. ఒకటి సద్గురు శివానందమూర్తి గారి పరిచయం, మరొకటి చాగంటి కోటేశ్వర గారి పరిచయం. అలాగే ఈరోజు ప్రత్యేకించి అమెరికా నుంచి వచ్చారు శ్రీ సాగర్ అనిసింగరాజు గారు. ఇవాళ మనం ఇక్కడ తెలుగు భాష పరిరక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనేక ప్రయోగాలు చేస్తున్న గొప్ప వ్యక్తి వారు. రకరకాల నూతన ఆవిష్కరణ వచ్చింది. రకరకాల ఏలో ఎన్ని అద్భుతాలు మనం చూస్తాం. అన్ని కలుపుతాలు ఏ రకంగా ఉంటాయని చెప్పక్కర్లేదు. గంగా నదిలో మహాత్మా గాంధీ స్నానం చేసినట్టు, ఇందిరాగాంధీ స్నానం చేసి చూసి నిజంగానే స్నానం చేస్తాం అనుకుంటున్నాం. ఏఐని ఉపయోగించుకుని తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తున్న వారు ఇక్కడ రావటం చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈనాటి ఈ సభా వ్యాఖ్యాత భారతీయ భూషణ శ్రీ రాంపట్ల విశ్వశర్మ గారు. వారు మాట్లాడిన తర్వాత మన ఫోటోలో మాట్లాడాలంటే చాలా కష్టాలు. అలాగే పెద్దలు పూజ్యులు మాస్టర్మ గారికి, ఈనాటి కార్యక్రమం చేసిన పెద్దలకు, సాహితీ ప్రియులకు, భాషా ప్రేమికులకు, విశాఖ పరబ్రహ్మకులకు, పాత్రికులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠంతో చాలా చిరకాలం అనుబంధం మా శర్మ గారు కలిగించారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పాల్పంచుకుంటూ వచ్చాయి. కేవలం తెలుగు ప్రముఖులే కాకుండా హరిప్రసాద్ చౌరాసియా, అలాగే వారందరి యొక్క సత్కారంలో కూడా ఇక్కడ పాల్పంచుకుంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. ఈ రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి ఈ జాతీయ ప్రతిభా పురస్కారం ఇచ్చే ఈ కార్యక్రమం కూడా నాకు పాల్పంచిన అవకాశం ఇచ్చినందుకు ముందుగా మాస్టర్ గారికి హృదయపూర్వక ప్రతిభ ఉంటే ఏనాడు మనాడు బయటపడిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అన్నమాచార్యులు దాదాపు 500 సంవత్సరాలు నేలమాళిగల్లో ఉన్నారు, బయటకు రాలి. 500 సంవత్సరాల ఇలాంటి ప్రముఖుల యొక్క కృషి ఫలితంగా ఆయన కీర్తనలు బయటకు వచ్చే ఇవాళ ఊరు కూడా ప్రతిధ్వనిస్తుంది. అలాగే 3 సంవత్సరాల క్రితం ఈ కొప్పరపు కళాపీఠం పెట్టకపోవడం, కొప్పరపు కవుల యొక్క విశిష్టత ఎవరికి తెలియదు. దాన్ని తెలియజెప్పిన తర్వాత మాత్రం మాస్టర్ గారికి. ఈ సందర్భంలో చాగంటి వారికి నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే, వారి ప్రవచనాల ద్వారా ఆంధ్రత్వాన్ని వెలుపమని చెప్పి నేను కోరుతున్నాను. ఆంధ్రత్వాన్ని మర్చిపోయారు తెలుగు. తమ జాతి యొక్క ఘనతను చాటి చెప్పుకోవడం తెలుగు వారికి ఎప్పుడు కూడా అది తెలియనితనం అయిపోయింది. ఈ జాతిలో ఎంతో మంది మహాపురుషులు జన్మించారు. వారి గురించి మనం ఎవరు కూడా మనకు భావితరాలు తెలియని పరిస్థితి. వారు కొప్పరపు కవులు లాంటి వారి గురించి మాస్టర్మ గారు ఆయన తలపెట్టి కార్యక్రమం చేస్తానని కొంతవరకు అభ్యర్థన అంటున్నారు. అందులో ఇవాళ 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యం ఉంది. ఆ 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యం, తెలుగు అక్షరాలు రాని జాతిని మనం నేర్పిస్తే మన సాహిత్యం యొక్క పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చెందాల్సిన అవసరం మాత్రం అంతేనని చెప్పి మాత్రం మనం చేస్తాం. మా రాంపట్ల విశ్వశర్మ గారు మంచి కవి, చాలా పద్యాలు అయినా అద్భుతంగా రాస్తారు. నేను జాతీయ గీతాలు పోటీలు పెడతాను కదా, ప్రభుత్వం 10 వచ్చింది. అయితే ఏం లాభం, రాబోయే రోజుల్లో
ఈ తెలుగు అక్షరాలు నేర్వకుండా పిల్లల్ని మనం తయారు చేస్తే ఈ సాహిత్యం చదివే అవకాశం ఉంటుందా, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుందా అనేది వాళ్ళు అందరూ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ ఆలోచనలు మనం వాళ్ళ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన జాతి యొక్క వైభవాన్ని చాటుకునే విధంగా నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పి సగలంగా చెప్పుకునే జాతిగా ఈ జాతిని తయారు చేయడానికి జాగ్రత్త కోటేశ్వరాన్ని కూడా ఊరుకోవాలని చెప్పి సందర్భంగా అవకాశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.